10 కథనాలతో ఉమ్మడి మెదక్ జిల్లాలోని ఫుడ్ సేఫ్టీ అధికార యంత్రాంగం కదిలింది. ఉమ్మడి మెదక్ జిల్లాలోని జాతీయ రహదారుల వెంట ఉన్న దాబా హోటల్స్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు విస్తృత తనిఖీలు నిర్వహించారు. 10 వచ్చిన వరుస కథనాలకు అధికారులు స్పందించి తనిఖీలు నిర్వహిస్తున్నారు. కస్టమర్లకు అందించే ఆహార పదార్థాలు అధ్వానంగా ఉంటున్నాయని, కనీస శుభ్రత లేకుండా కిచెన్స్లో వంటలు చేస్తున్నారని అధికారుల దృష్టికి తేవడంతో అధికారులు బృందాలుగా మారి మెదక్, సంగారెడ్డి జిల్లాలోని జాతీయ రహదారుల వెంట ఉన్న ధాబాలు, రెస్టారెంట్లో 2 రోజులుగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ తనిఖీల్లో వారాల తరబడి నిల్వ ఉంచిన ఆహార పదార్థాలనే వేడి చేసి కస్టమర్లకు వడ్డిస్తున్నట్లుగా అధికారులు గుర్తించారు. అలాగే వాడిన ఆయిల్స్నే పదే ఫ్రైల కోసం వాడుతూ ఉన్నారని గుర్తించిన అధికారులు పలు హోటల్స్ యజమానులకు ఫైన్లు వేశారు. వివిధ హోటళ్లు, దాబాల్లో తీసుకున్న శాంపిల్స్ను అధికారులు ల్యాబ్స్కు తరలించారు. వర్షాకాల సీజన్లో కిచెన్స్ను హైజీనిక్గా ఉంచకపోతే చర్యలు తీసుకుంటామంటూ ఫుడ్ సేఫ్టీ అధికారి అమృత హెచ్చరించారు.